బహిరంగ ప్రదేశాల్లో గాంజాయి తీసుకోవటం, అదేవిధంగా మనకి స్కూల్స్లోని గాంజాయి తీసుకోవటం, ఇవన్నిటికీ అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదాన్ అని చెప్పేసి ఒక ఉంది, పోర్టల్ ఉంది అధ్యక్ష. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ అని చెప్పి నిదాన్ అని. అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా, ఫర్దర్గా వాళ్ళందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో సపరేట్గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష. అంటే పాస్పోర్ట్స్ రావు, వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు, ఉద్యోగాలు రావు వాళ్ళకి. అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇయర్లో 25 కేసుల్లో దగ్గర 20 ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలోకేట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఈగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన హోంమంత్రిత్వ శాఖలో. మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష.